కావేరే మీ దగ్గరికి వచ్చి ఆ అంగుళికానిచ్చేస్తుంది. అప్పుడు అన్ని బాధలు తొలగిపోతాయి. ఏం చేయాలో చెప్పన్నయ్యా, చేస్తాను. అర్థమైందా సోదరి? సరే అన్నయ్య, నువ్వు చెప్పినట్టే చేస్తాను. ఇప్పుడు అల్లుణ్ణి పరామర్శించటం కంటే కూతురి జీవితం బాగుండటమే ముఖ్యం. మరో ఆలోచన లేకుండా నేను చెప్పినట్టు చేయుము. అలాగే అన్నయ్య, ఇప్పుడే వెళ్తాను. దేవి, చూశావా ఆ రుక్మిణిని ఎలా మాయ చేశానో? ఇప్పుడు కావేరియే ఆ చిన్ముద్రికను పరిగెత్తుకుంటూ వెళ్లి తెచ్చిస్తుంది. అలాగే జరగాలని కోరుకుందాం ప్రభు. ఇదిగో అలా, అసలు ఆ ఉంగరం ఈ గుళ్ళోకి ఎలా వచ్చింది? దాన్ని కావేరి ఇక్కడ దాచింది. ఏంటి? ఆ ఉంగరాన్ని కావేరే ఇక్కడ దాచుంచిందా? అంటే దాని గురించి కావేరికి కూడా తెలుసా? అలా, అసలు ఈ ఉంగరం గొడవేంటో కాస్త వివరంగా చెప్పు. అది స్వరాజ్యం, గొప్పదీసి ఈ ఉంగరం మనకి రిసార్ట్లో చాపలో దొరికిన ఉంగరమే అంటావా? అవునవును, అదే అదే. అయితే ఇదంతా నిజమే స్వరాజ్యం. ఆ రోజు ఆయన ఎవరో మనకి ₹1,00,00,000 ఇస్తా అన్నాడు, గుర్తుందా? ఎందుకు గుర్తులేదు? అప్పుడు కూడా ఆ కావేరే కదా మొత్తం చెడగొట్టింది. అమ్మా, ఈరోజు చిన్ముద్రిక యమధర్మరాజుకి దొరకకుండా చూడు. నా పసుపు కుంకుమల్ని కాపాడు. అయ్యో భగవంతుడా, ఏంటిది? కావేరి, ఏమైంది? అర్జున్ బాబు, మీరు బాగుండాలని నేను అమ్మవారి ముందు దీపం వెలిగించాను, కానీ అది కొండెక్కింది. నాకెందుకో భయంగా ఉంది అర్జున్ బాబు. కావేరి, ప్రతిదానికి ఇలా భయపడితే ఎలా? గాలికి దీపం కొండెక్కుండొచ్చు, దానికి ఇంత హడావుడి చేస్తారా ఎవరైనా? చూడు, కర్టన్స్ ఎలా ఊగుతున్నాయో చూడు. విండో తెరిచి ఉండడం వల్లే గాలికి దీపం ఆగిపోయింది. చూడు కావేరి, నీ నుండి నన్ను ఎవ్వరూ దూరం చేయలేరు. నిన్ను విడిచి నేను ఎక్కడికి వెళ్ళను. రా, ఇద్దరం కలిసి దీపం వెలిగిద్దాం. రా. చూసావా, మనిద్దరం కలిసి వెలిగించిన దీపం అలాగే ఉంది కదా? మన జీవితాలు కూడా ఇలాగే చక్కగా ఉంటాయి. ఈ వెలుగుతున్న దీపంలా మనం ఎప్పటికీ కలిసే ఉంటాం.
వదినా దయచేసి నాకు ఈ సాయం చేసి పెట్టు. రుక్మిణి, ఏంటిలా సాయం అడుగుతున్నావు? నీకు పిచ్చి పట్టిందని నీ కూతురికి ఫోన్ చేయడం ఏంటి? తప్పదు, నా కూతురు జీవితం బాగుండడం కోసం నేను ఇలా చేస్తున్నాను. దయచేసి సాయం చేయి. సరే, చేస్తాలే. ఈ కాలనీలో ఎవరికి ఏ కష్టం వచ్చినా నువ్వు కావేరి ఆదుకుంటారు. నీకోసం ఈ పని కూడా చేయలేనా? హలో, అమ్మా, నేను రుక్మిణి పక్కింట్లో ఉంటాను. ఇక్కడ రుక్మిణి పిచ్చి పట్టినట్టు వింతగా బిహేవ్ చేస్తుంది. నాకేం చేయాలో తెలియక వాళ్ళ అమ్మాయికి చెప్దామని కాల్ చేస్తున్నాను. మంచి పని చేశారు. మేమిప్పుడే బయలుదేరి వస్తున్నాం. మేము వచ్చే వరకు కొంచెం చూస్తూ ఉండండి. అలాగే, త్వరగా రండి. అర్జున్, కావేరి, కావేరి, అర్జున్, కావేరి. రా. కావేరి, అర్జున్, కావేరి. ఏమైందమ్మా? ఏమైందత్తయ్యా? రుక్మిణికి బాలేదంట. మనం అర్జెంటుగా వెళ్ళాలి. ఏమైందత్తయ్యా? తెలీదు కావేరి. పక్కింటి ఆవిడ ఫోన్ చేసి రుక్మిణికి పిచ్చి పట్టినట్టు బిహేవ్ చేస్తుందని చెప్పింది. కావేరి, కావేరి, ఏం కాదు. అత్తయ్యకి ఏం కాదు. పదండి వెళ్దాం. పదండి వెళ్దాం. రామ్మా. చెప్పిన ప్లాన్ని రుక్మిణి చాలా చక్కగా అమలు చేస్తోంది. ఇప్పుడు కావేరి ఎలా తప్పించుకుంటుందో మనము చూద్దాం. పద వెళదాం. చాలా సాయం చేశావు వదినా, నీ మేలు మర్చిపోలేను. దాందే ఉంది రుక్మిణి, నువ్వు నీ కూతురు బాగుంటే అదే చాలు.